గైస్, వెల్కమ్ టు ఆరాధ్య వ్లాగ్స్. సో ఈ రోజుతో నా ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కాబట్టి మా నాన్న నన్ను లూలు మాల్లో ఉన్న ఫంటూరాకి తీసుకొచ్చారనమాట. సో వెళ్ళగానే మేమైతే మా ఎంట్రీ టికెట్ కార్డ్ తీసేసుకొని వెళ్ళిపోయామన్నమాట గేమ్స్ ఆడడానికి. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే నేను ఒక పెద్ద రైడ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు యాక్చువల్గా అవుట్డోర్ గేమ్స్ ఆడడం కాకుండా లైక్ విఆర్ గేమ్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. సో మేము ఎప్పుడు మాల్స్కి వచ్చినా అక్కడ పొద్దునేది ఇంటికి వెళ్ళిపోవడమే తప్ప మేము ఒక్కసారి కూడా ఇలాంటి గేమ్స్ పైన ఆడడం చూసామే కానీ ఎప్పుడు ఆడలేదు నేను. టు బీ ఫ్రాంక్, ఇదే నా ఫస్ట్ టైం అనమాట గేమ్స్ ఇక్కడికి వచ్చి ఆడడము. అది కూడా లూలు మాల్లో. ఎందుకు అనుకున్నారంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది, లూలు మాల్లో కింద బేకరీ ఐటమ్స్ చాలా చీప్ ఉన్నాయి. సో అక్కడ మా డిన్నర్ చేసేసాం అనమాట. సో చేసేసాక పైకి వచ్చి గేమ్ సెక్షన్ అని చెప్పేసి ఆడుతున్నాను. సో చూస్తున్నారు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను నేను విఆర్ గేమ్ సెలెక్ట్ చేసుకున్నానని చెప్పి. నేను వెళ్ళగానే నాకు అయితే ఒక సీట్లో కూర్చుని పెట్టారు. చాలాసేపు అలాగే కూర్చుని పెట్టారు. అంటే నా వెనకాల కొన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారేమో అనుకున్నాను. బట్ త్వరలోనే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా ఈ టీవీలో అయితే నాకు ఏం కనిపిస్తుందో మీకు కూడా కనిపిస్తుంది. ఇది ఒక రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. చుట్టూరా చెట్లు అవి ఇవి ఉంటాయి. చూస్తున్నారు కదా ముందుకి వెనకాలకి ఎలా ఊపుతుందో. సో చాలా ఎంజాయ్ చేశాను అనమాట ఈ గేమ్, చాలా బాగుంది. నెక్స్ట్ అలాంటి రైడే ఇంకొంచెం పెద్దగా ఉంది. ఇది కూడా రోలర్ కోస్టర్ థీమేనంట. బాగానే ఉంది కానీ ఇందాకే ట్రై చేసామని వదిలేసాము. ఇంకా అలా ముందుకెళ్తే బౌలింగ్ కనిపించింది అనమాట. ఇది ఆడదాని అనుకున్నాను, అంటే ఎప్పుడూ ఆడలేదు. అక్కడ ఒక బాటిల్స్ పెట్టుకొని బాల్తో కిక్ చేయడం. కాకపోతే ఇది ఆడాలనిపించింది కానీ ఆడలేదు. చెప్తున్నాను కదా, అక్కడ చాలా క్రౌడ్ ఉందన్నమాట. వెయిట్ చేయలేదు, అలా చూస్తూ ఎంజాయ్ చేసాము. సో ఇంకా దాని పక్కనే అయితే ఒక కార్ గేమ్ ఉండింది. ఈ కార్ గేమ్ అయితే చాలాసార్లు ఆడాము, బట్ ఆడాలి అనుకున్నా. సో డాడీ అయితే ఓకే అన్నారు. ఎందుకంటే ఇక్కడ నాకు డ్రైవింగ్ రాదు, మా డాడీ డ్రైవ్ చేస్తారు. సో చాలామంది అయితే ఒక 4 మెంబర్స్ వచ్చారనమాట మాతో ఆడారు కార్తో పాటు. కానీ ఇంకో 2 సీట్స్ అలా ఎంటీగానే ఉన్నాయి. మాకు ఎవరెవరో తెలియదు కాబట్టి అలా డాష్ చేసుకోవడం ఏం లేదు. అలా ఒక 4 రౌండ్లు వేసేసాం అంతే. కానీ ఇట్ వాజ్ ఫన్ వాళ్ళతో ఆడతాము. ఇంకా అలా ముందు కిడ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా ఈ గేమ్ ఒకటి అనిపించింది అనమాట. ఇదేంటంటే ఒక హ్యాండ్ లాంటిది ఒక మిషన్ ఉంటుంది. అది ఇలా టాయ్స్ని పిక్ చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇది టెడ్డీ బేర్ అయితే మేము ఫస్ట్ స్టార్ట్ చేసాము కానీ మాకు రాలేదు. ఇందాక చూసారు కదా, మేము అసలు మా గేమ్ ఏంటో ఎలా ఆడాలో తెలీదు కాబట్టి మేము ఆడలేదు. బట్ ఇది మళ్ళీ ఆడదాం, ఇంకోసారి ట్రై చేద్దాం అనుకున్నాము. సరే అని ఇది యూనికార్న్ పిక్ చేసుకున్నా. చాలా ఫోకస్డ్గా ఆడాము. ఇది చూస్తున్నారు కదా. అసలు చాలాసేపు ఆడాక మాకు తెలిసింది ఏంటంటే ఈ మిషనే రాంగ్ చేస్తుందని చెప్పి ఇలా క్యాచ్ చేసి అది మొత్తం పట్టుకోకుండానే వదిలేస్తుంది అనమాట. అదైతే వర్క్ కాదు, చీటింగ్ అనుకున్నాము నేను మా డాడీ. సరే అని చెప్పి పక్కనే ఉన్న బైక్ రైడ్గా వచ్చేసాం అన్నమాట. బైక్ రైడ్కి చూస్తున్నారు కదా, ఈ బైక్ రైడ్ అయితే బాగానే ఉండింది. బట్ నా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఇది స్ట్రెయిట్గా ఉంటుంటే అదే స్పీడ్ వెళ్తుంది. ఆ స్పీడ్ మనం మెయింటైన్ చేయడము, హ్యాండిల్ని ఇలా అనడము లైక్ ఏమీ లేదనమాట. సో అదొక టీవీలో ఆ బైక్ పైన కూర్చొని అలా ఉన్నామంటే. ఇలా టర్నింగ్స్ వచ్చి మనం తిప్పి ఉంటే బాగుండేది. నా పక్కన అతను చూస్తున్నాడు కదా ఎలా ఊపుతున్నాడు, ఏమీ లేకుండా. కానీ నేను ఎంత ఫోకస్గా ఆడలేకపోయాను, ఎందుకంటే ఆ గేమ్ అనేది అయితే మా కంట్రోల్లో లేదు, అదే ఊపుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ నుంచి ఒక టర్నింగే వచ్చింది అంతే. కానీ లాస్ట్కి అనుకుంది ఏంటంటే ఫస్ట్ వచ్చింది. అదొక తెలియని ఆనందం అనమాట. ఎందుకు ఫస్ట్ వచ్చిందో కూడా అర్థం కాలేదు నాకు. ఆడలేదు కానీ ఫస్ట్ వచ్చింది. అందరికీ అలాగే వస్తుందేమో అనుకున్నాము. ఇంకా తర్వాత వచ్చేసి ఈ షార్క్ షూటింగ్ గేమ్ అనమాట. ఇదేంటంటే మనం ఒక బోట్లో ఉంటాము, ఇంకా మన పైకి షార్క్స్ అటాక్ చేసుకుంటూ వస్తుంటాయి. సో మనమైతే షూట్ చేయాలి. అస్సలు నచ్చలేదు నాకు ఈ గేమ్ అయితే. ఫుల్ కన్ఫ్యూజన్ ఉండింది. మనం ఏం ఆడకుండానే గ్రేట్ సర్ప్రైజ్ గుడ్ అని చెప్పి వస్తూనే ఉన్నింది. చూడండి, ఇంత చిన్న పురుగులు ఇచ్చి వాటిని షూట్ చేయాలంట. అసలు ఏంటో, అసలు గన్ ఎక్కడ పెట్టాలో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. గేమ్ అయితే ఫుల్ కన్ఫ్యూజింగ్ ఉన్నది అనమాట నాకు.
బట్ ఏదో ఒకటి స్వైప్ చేసాం కదా అని ఆడుతున్నా. ఈ గన్ ఎలా షూట్ చేయాలో ఏంటో ఎర్రర్ అని వస్తుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు నాకు. చూస్తున్నారు కదా ఒక లోడింగ్ అది ఇది అనుకుంటూ ఉంది. కానీ నాకు ఈ గేమ్ అయితే అస్సలు నచ్చలేదు, చెప్తున్నాను కదా. మీరు ఎప్పుడైనా లూలు మాల్కి వెళ్తే ఈ గేమ్ మాత్రం ట్రై చేయకండి. చూస్తున్నారు కదా గ్రేట్ సర్ప్రైజ్ గర్ల్ అని వస్తుంది. అసలు నేను ఏం ఆడాను, నేను కూడా బాగా ఆడలేదు చెప్పాలంటే. ఈ వాటర్లో వస్తుంటే చైర్ కూడా ఊపుతుందనమాట. నన్ను ఇలా ఊపుతుంటే అర్థం కాలేదు ఎందుకు ఊపుతుందో అనేసి. సో ఆ గేమ్ అయితే నచ్చక ఆడదాము, ఇంకో గేమ్ ఆడదామని చెప్పేసి వస్తే అక్కడ పక్కన ఒక పింగ్ పాంగ్ లాంటి గేమ్ కనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, మన చేతికి ఒక హ్యాండిల్ ఇస్తారు, అలా కాయిన్స్ పడుతూ ఉంటాయి. సో మనం ఆ కాయిన్స్ని మన హోల్లోకి వెళ్లకుండా ఆపాలి. మా నాన్న అయితే అసలు ఎలా ఆడుతున్నారో కూడా నాకు అర్థం కాలేదు. ప్రతిసారి నా దగ్గరికే తోస్తున్నారు. వామ్మో, మా నాన్న అయితే ఈ గేమ్లో ఎక్స్పర్ట్ అనుకోవాలి. నాకు అస్సలు అర్థం కాలేదు మా నాన్న ఎట్లా ఆడారు. అలా కాయిన్స్ వస్తుంటే మనం తోస్తూ ఉండాలి అంతే గేమ్. బట్ చాలా ఫనీగా ఉండింది ఎంత ఫోకస్డ్గా ఆడాను. నెక్స్ట్ ఇందాక షార్క్ గేమ్ లాంటిదే ఇది ఆడాను. అండ్ ఇదైతే ఆ షార్క్ గేమ్తో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ అనొచ్చు. ఇందాకైతే నేను ఊపుతూ ఉన్నాను కదా, కెమెరా కూడా ఊగుతూ ఉండింది, ఎందుకంటే ఆ చైరే అలా ఉండింది. ఇదైతే స్టేబుల్గా ఒక మంచి ఇది ఇచ్చింది. సో లాస్ట్గా ఒక డేంజరస్ యానిమల్ అన్నట్టు ఒక రియల్ ఫీలింగ్ వచ్చింది. అదైతే ఎంత ఫోకస్డ్గా ఆడినా అసలు అవ్వలేదు, కానీ ఇదైతే ఓకే అనుకోవచ్చు. ఇక్కడ ఈ జయంట్ యానిమల్ ఉంది కదా, దీన్ని షూట్ చేయడానికి అసలు ఎంత ఫోకస్డ్గా ఉన్నానో నన్ను ఒకసారి చూడండి. లాస్ట్కి ఎస్కేప్డ్ అంటే వావ్ సూపర్, నాలో ఆనందము. కంగ్రాచ్యులేషన్స్ అనగానే కింద చూస్తున్నాం కదా, అదేంటి కాదు, కింద టికెట్స్ వస్తున్నాయి. సరే లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ ఒకటి ఆడదాము అనుకున్నాను. ఇంతవరకు విఆర్ గేమ్స్ ఆడలేదు. నాకు విఆర్ గేమ్స్ అంటే ఇష్టం అని ఎందుకు చెప్పానంటే, లైక్ విఆర్ గేమ్స్ ఆడాలనిపించింది ఫస్ట్లో. మా నాన్న అయితే ఎప్పుడు మాల్కి వచ్చిన విఆర్ అంటావు, అవుట్డోర్ కూడా ఆడు అని చెప్తే సరే అని అవుట్డోర్ ఆడాను. బట్ నాన్న ప్లీజ్ ఇది విఆర్ ఆడతా అని చెప్తే ఈ ఏరోప్లేన్ ముందే చూశాను, కానీ లాస్ట్లో కుదిరితే ట్రై చేస్తాను అని చెప్పాను. లాస్ట్లోనే కుదిరింది. ఇది బాగానే ఉండదు అంటే బాగుండదేమో అనుకున్నాను. అంటే ఒక పాప ఆడడం చూశాను అనమాట. ఆ పాపకి నాకు తిప్పినంత తిప్పలేదు. నాకైతే చూస్తున్నా కదా అటు ఇటు మామూలుగా తిప్పట్లేదు. నా వెనకాల ఒక స్క్రీన్ ఉంది, ఆ స్క్రీన్లో నాకేం కనిపిస్తుందో మీకు కూడా కనిపిస్తుంది. యాక్చువల్గా ఒక గేమ్ అనుకున్నాము, దాని పక్కన ఒక గన్ షూటింగ్ గేమ్ ఉండిందనమాట. దానికోసం చాలా క్యూగా వెయిట్ చేస్తుంటే విఆర్ గేమ్ ఆడతావా అని చెప్పారు మా నాన్న. సరే ఆడతాను నాన్న అని చెప్పి వచ్చేసానంట విఆర్ గేమ్కి. ఇక్కడ అన్ని గేమ్స్కి ఒకతనే మేనేజ్ చేస్తున్నారనమాట. సో అతని కోసం చాలా వెయిట్ చేసాము. సో ఈ గేమ్ అయితే నాకు చాలా ఫన్నీగానే అనిపించింది. చాలా బిల్డింగ్స్ మధ్యలో వెళ్ళడము, ఫ్లైఓవర్స్ కింద ఉండడము, ఇంకా వాళ్ళపైన వెళ్ళడము. ఈ గేమ్ అయితే తప్పకుండా ట్రై చేయొచ్చు మీరు లూలు మాల్కి వచ్చినప్పుడు. సో ఐ హ్యాడ్ అ వెరీ మచ్ ఫన్ ప్లేయింగ్ ఇన్ ద లూలు మాల్ ఫన్ టూరా. మీరు కూడా ఎప్పుడన్నా లూలు మాల్కి వస్తే కింద బేకరీ ఐటమ్స్తో పాటు పైన గేమ్స్ కూడా ఎంజాయ్ చేయండి. సో ఈ ఫ్లై ఓవర్ ఇది ఉంది కదా, ఈ గేమ్ ఇది ఏరోప్లేన్ గేమ్, ఇది బాగానే ఉండింది. సో అన్ని గేమ్స్తో పోల్చుకుంటే నాకు ఫస్ట్ గేమ్ బాగా నచ్చింది. అండ్ ఆ షార్క్ గేమ్ లాంటిది ఇంకో గేమ్ ఆడాను కదా, అది బాగా నచ్చింది. ఇంకా పింగ్ పాంగ్ గేమ్ ఆడాను, కార్ గేమ్ కూడా నచ్చింది. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ నచ్చాయి, బట్ ఆ షార్క్ గేమ్ ఒకటే డిసప్పాయింటెడ్. ఈ ఏరోప్లేన్ గేమ్ కూడా చాలా బాగుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.